ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి మొన్న దదీచి మహర్షి ఏ రకంగా ఆయన యొక్క ఎముకలు ఇచ్చాడు, వజ్రతం తయారీకి ఉపయోగపడ్డాడని మాట్లాడుకున్నాం. ఈరోజు కంటిన్యూషన్. లోమసుడు అంటున్నాడు, ఆ పిమ్మట వజ్రధారి దేవతాగణ రక్షితుడై రుద్రుని వద్దకు చేరాడు రాక్షసుడు. ఆ రుద్రుడు భూమి ఆకాశాలను ఆవరించి ఉన్నాడు. కాలకేయులు అనే విశాల శరీరధారులై దైత్యులు చేతులతో ఆయుధాలు దాల్చి శిఖరాలు గల పర్వత పంక్తి వలె ఉండి అతనిని అన్ని వైపుల నుండి రక్షిస్తున్నారు. సేమ్ బాహుబలిలో కాలకేయుడిని చూసారు లైక్ అలా. వాడు మధ్యలో ఉంటాడు, వాడి చుట్టూతో మొత్తం వాళ్ళే ఉంటారు కాలకేయులు. ఇక ఇంద్రుడు వస్తుండగానే దేవదానవులకు లోక భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. దానివలన ముల్లోకాలు భయపడ్డాయి. వీరుడు భుజాలతో పాటు లేచిన ఆయుధాలు శత్రుయోధుల శరీర ప్రహారాలతో కలిసి చూర్ణాలై అత్యంత భయంకర శబ్దం చేశాయి. తొడిమి నుంచి విడిన తాటి పండ్ల వలె ఆకాశం నుంచి జారిపడే యోధుల తలలు భూమిని అంతటిని కూడా కప్పివేశాయి. కాలకేయులు బంగారు కవచాలు ధరించి పరిగెలను గొయ్యుకుని దేవతలపై పడ్డారు. అప్పుడు వారు దావాగ్ని కమ్ముకున్న పర్వతాల వలె శోభించారు. దర్పంతో వేగంగా ముందు దాడి చేసే ఆ దైత్యుల వేగాన్ని దేవతలు సహించలేక భయంతో పరుగులు పెట్టారు. సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడు భీతితో పరుగులెత్తే వారిని చూచి రుద్రుణ్ణి పెరుగుదలను ఊహించి మిక్కిలి మోహాన్ని పొందాడు. కాలకేయులకు భయపడిన ఇంద్రుడు వేగంగా శ్రీమన్నారాయణ శరణు కోరాడు. ఆ ఇంద్రుని మోహాన్ని గమనించి ప్రాచీనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అతని బలాన్ని పెంచడం కోసం తన తేజస్సును అతనిలో నింపాడు. శ్రీ మహావిష్ణువుచే రక్షింపబడ్డ ఇంద్రుని చూచి దేవతలు, పరిశుద్ధ మనసులు గల బ్రహ్మర్షులు వారి తేజస్సును కూడా ఇంద్రునిలో ప్రవేశపెట్టారు. విష్ణువుచే, ఋషులచే, దేవతలచే నింపబడినటువంటి తేజస్సుతో ఇంద్రుడు మిక్కిలి బలశాలి అయ్యాడు. ఇంద్రుని బల సంపన్నునిగా తెలుసుకుని వృత్రాసురుడు వికటంగా గర్జనలు చేశాడు. అతని గర్జనలతో అన్ని దిక్కులు, ఆకాశం, భూమి, పర్వతాలను కూడా కంపించాయి. మహేంద్రుడు ఆ గర్జనలు విని సంతాపంతో భీతుడై వృత్తాసుర వధకై తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఇంద్రుని వజ్రాయుధం దెబ్బ తగిలి బంగారమాల ధరించిన వృత్రుడు పూర్వం విష్ణువు చేతి నుండి జారిపడ్డ మందర పర్వతం వలె నేలకూలాడు. ఆ వృత్రుడు చనిపోగా భీతునందిన ఇంద్రుడు సరస్సులో ప్రవేశించడానికి పరుగుపెట్టాడు. భయం వలన ఇంద్రుడు వజ్రాయుధాన్ని చేతి నుంచి జారినట్లుగా భావించలేదు. రుద్రుడు చనిపోయాడని అనుకోలేదు. దేవతలు, మహర్షులు ప్రసన్నులై ఇంద్రుని స్తోత్రం చేయసాగారు. దేవతలందరూ కలిసి రుద్రుని వధతో కుమిలిపోతున్న అసురులను చంపివేశారు. దేవతలచే భయపెట్టబడిన కాలకేయులందరూ కూడా భయంతో సముద్రంలో ప్రవేశించారు. పెద్ద పెద్ద చేపలు ముసలగల సముద్రంలో ప్రవేశించి ముల్లోకాలను నశింపజేయడానికి వారు మంత్రాంగం చేయసాగారు. వారిలో కొందరు బుద్ధిమంతులు వారికి తోచిన ఉపాయాలు చెప్పారు. చిరకాల ఉపాయాల గురించి ఆలోచించి ఆ దైత్యులు ఇలా నిశ్చయించారు. విద్య, తపస్సులతో కూడిన వారిని అందరినీ ముందుగా చంపివేయాలి. లోకాలన్నీ తపస్సు కారణంగా నిలబడుతున్నాయి. వారి తపస్సు నాశనం చేయడానికి ప్రయత్నించండి. తాపస్సులను, ధర్మకోవిదులను ముందుగా మట్టుబెట్టండి. వారి వధ అయితే లోకాలన్నీ నశించినట్లే. ఇలా వారందరూ బుద్ధితో ఆలోచించి లోక వినాశనానికే సంతోషంతో అంగీకరించారు. పెద్ద కరటాలతో రత్నాలకు నిలయమైన సముద్రాన్ని ఆశ్రయించి వారందరూ నిర్భయంగా ఉండసాగారు. అంటే ముల్లోకాల నశించే వారు మంత్రాంగం చేస్తారు. వారు కొందరు బుద్ధిమంతులు వారికి తోచిన ఉపాయాలు చెప్పున్నారు. ఓకే, సముద్రంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం చేయాలి ఏంటి అన్నప్పుడు మరలా ఋషులని, విద్యా సంపన్నులని, వేదాంగ పారంగతులను మొత్తం సంపడానికి డిసైడ్ అయ్యారు అనమాట వాళ్ళు. మరి సముద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు ఇంటర్వ్యూ డిస్కస్ చేద్దాం.